ఈ మాత్రం వేడి లేకపోతే పని అవ్వదు ఇక్కడ. ఏంటి చేతులు రైస్ దెమ్మలాగా గడగట్టేసి అసలు ఏ పని చేయలేకపోతున్నావు, ఏది ముట్టుకోలేకపోతున్నావు. ఫోన్ టచ్ చేయాలని కూడా ఆ ఫోన్కు అవ్వట్లేదు. ఓకే, ఇది మన రోజు ఇలా గ్లాస్ హాట్ వాటర్తో మొదలైందనమాట. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో, పైకి వెళ్తాం కదా ఇంకా. ఓకే, మీరు చూస్తున్న గ్రాఫిక్స్ అయితే కాదండి, ఇది మౌంట్ ఎవరెస్ట్లో ఒక భాగం అనమాట. చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే టాయ్ ట్రైన్ అనమాట. సో ఇదంతా కలిపి ఒక వీడియో తీసాను, మంచిగా వస్తున్నాయి ఇప్పుడు మన వీడియోలో. మొత్తం అంతా చూడండి, ఎక్కడ మిస్ కాకుండా. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ దిస్ ఇస్ భూపతి లీలాకృష్ణ అనమాట. ఓకే, ఇప్పుడు మనం అయితే డార్జిలింగ్లో అయితే ఉన్నాం కదా. అంటే డార్జిలింగ్ ఒక 20 km డిస్టెన్స్లో, మనకు పక్కనే నేపాల్ బార్డర్ ఉంది. 35 kilometers దూరంలో లెఫ్ట్కి. డార్జిలింగ్కి ఒక 5 kilometers ముందనమాట. అండ్ వ్యూ ఎలా ఉంది, లొకేషన్ అది చలి ఎరగదేస్తుంది ఎర్లీ మార్నింగ్ కూడా. మేము అనుకోలేదు ఇక్కడ ఇంత పేరు లైటింగ్ వచ్చేస్తుందని. మా డే 7 ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని అయితే అనుకుంటున్నాను అనమాట. ముందు డార్జిలింగ్ వెళ్ళి డార్జిలింగ్లో చూడాల్సిన ప్లేస్లను కవర్ చేయాలని అయితే అనుకుంటున్నాను అనమాట, నేను అజయ్ బ్రోన. చలికి చేతులు గడగడేస్తున్నాయి, డ్రైవింగ్ గ్లౌజులు వేసుకొని చేయాలనుకుంటున్నాను. మ్యాక్సిమం మా దగ్గర ఉన్న గ్లౌజులు పనికి రాకపోవచ్చు, కానీ మా శక్తిలో నేను ప్రయత్నిస్తాను. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఓకే, మేము చెక్అవుట్ చేయాల్సిన టైం అయితే వచ్చిందనమాట. ఇంక మేము కూడా రెడీ అయిపోయాం. మా థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాం, మొత్తం అంతా సెటప్ రెడీ అనమాట. ఇప్పుడు వెళ్ళి బ్యాగులన్నీ కలిపి బండికేసి కట్టేసుకొని ఇంక మూవ్ అయిపోతాం ఇక్కడ నుంచి. తిన్నంగా డార్జిలింగ్ తర్వాత ఏం చూడాలి ఏంటనేది అక్కడికి వెళ్ళి చూసుకుంటాం. ఓకే, సో వెళ్ళే ముందు అంటే మా లగేజ్ అది బాగా కట్టేసరికి లేట్ అయింది కొంచెం. వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి చిన్నది వ్యూ చూసేసి గ్లాస్ హాట్ వాటర్ తాగేసి వెళ్దామని చేతులు గడ్డకట్టే, అందుకే లేట్ అయింది లగేజ్ కట్టేసరికి. అటుపక్క నైట్ అన్నీ చిన్న చిన్న గ్రామాలే, మొత్తం అంతా లైట్లు వెలుగుతున్నాయి, అన్నీ ఇల్లులే. ఆ చెట్లు, ఆ కొండల్లో మొత్తం అన్నీ ఇల్లులే ఉన్నాయి. అది చేతులు కరెంట్ షాక్ కొట్టినట్టు దిమ్మలైపోయాయి, మామూలుగా కాదు కదనే. అవునవును, చాలా. నీకు ఎలాగుంది? మన భాషలో చెప్పాలంటే దోలు దిగిపోతుంది. ఇక్కడ ఎలాగో ఉంటే ఇంక మేము పైకి వెళ్దాం అనుకుంటున్నాం, అక్కడ ఎలాగ ఉంటుంది ఏటో చూడాలి. ఆయన వెళ్ళే ముందు మళ్ళీ గ్లాస్ హాట్ వాటర్ అడిగాం, చాలా వేడికి ఇచ్చాడు ఈయన. ఈ మాత్రం వేడి లేకపోతే పని అవ్వదు ఇక్కడ. ఏంటి చేతులు రైస్ దెమ్మలాగా గడగట్టేసి అసలు ఏ పని చేయలేకపోతున్నావు, ఏది ముట్టుకోలేకపోతున్నావు. ఫోన్ టచ్ చేయాలని కూడా ఆ ఫోన్కు అవ్వట్లేదు. ఓకే, ఇది మన రోజు ఇలా గ్లాస్ హాట్ వాటర్తో మొదలైందనమాట. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో, పైకి వెళ్తాం కదా ఇంకా. ఓకే గాయస్, మన ప్రయాణం మొదలైంది. చూస్తున్నారుగా డార్జిలింగ్ అందాలు. అదే ఘాటీలో ఉన్నాం, ఇంకా డార్జిలింగ్ వరకు చేరుకుంటాం. అది కూడా ఇలానే ఉంటుంది, అదే పెద్ద సిటీ ఏం కాదు, మార్నింగే తెలుసుకున్న విషయం ఇందాక. ఓకే, మొత్తం ఇలానే ఉంటుంది రోడ్డు అంతా. చూస్తున్నారు కదా, లెఫ్ట్లోని రైట్లోని ఇల్లులే ఉంటాయి ఆల్మోస్ట్ ఎక్కువగా. ఇది ఘాటీ, డార్జిలింగ్కి సంబంధించిన ఘాటీ ఇలా ఉంటుంది అనమాట. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళడానికి అవ్వదు. రోడ్డు అలా కనిపించవచ్చు, కాకపోతే అంత లేదు. ఒక్క వెహికల్ ఆగినా ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ ఆగాల్సి ఉంటుంది. ఓకే గైస్, ఇన్ని రోజుల ప్రయాణంలో నేను తెలుసుకున్న ఒక విషయం మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లైఫ్ని అందరికీ ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కానీ అందరి వల్ల కాని పని. ఎందుకంటే ప్రతి ఉదయం ఒకేలా ఉండదు, అందరి జీవితాలు వేరువేరుగా ఉంటాయి. లైఫ్ని ఎంజాయ్ చేయడంతో పాటు మనకు వీలైనన్ని జ్ఞాపకాలను పోగేసుకోవాలి. ఎందుకంటే మన వయసు అయిన తర్వాత నాకు తెలిసి ఎవరు కూడా మనతో ఉండరు. అలా మనతో లేనప్పుడే ఎవరు కూడా మనతో ఉండేవి మన జ్ఞాపకాలు. అలాంటి మంచి మంచి జ్ఞాపకాలన్నీ పోగేసుకోవాలి. మన జ్ఞాపకాలు మనం గుర్తు చేసుకుంటే మనకు నవ్వు రావాలి, బాధ వేయకూడదు. అలాంటి జ్ఞాపకాలన్నీ పోగేసుకొని ఉంచుకోవాలి, అవి మనకి చివరాఖరికి పనికొస్తాయి. గాయస్, మనం టాయ్ ట్రైన్ స్టేషన్కి అయితే చేరుకున్నాం. అండ్ ఇక్కడి నుంచే మనకు మంచి వ్యూ కనబడిపోతుంది, ఎందుకంటే
చాలా అంటే చాలా టైం మొత్తం ఇక్కడే నేను ఉండిపోయాను. చూద్దాం ఆ వ్యూ ఏంటో చూద్దామా ఒకసారి. ఓకే అయితే వ్యూ అదిరిపోయింది కదా, ఎందుకంటే ఇక్కడే మన టాయ్ ట్రైన్ స్టేషన్ పక్క నుంచే ఇదంతా కనిపిస్తుంది. దీన్ని చూడడానికి ఇంకో దగ్గరికి కూడా వెళ్ళొచ్చు, అదే టైగర్ హిల్స్ అనమాట. అది నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తాం. అయితే వ్యూ అయితే చూడండి మామూలుగా లేదు, అండ్ మీరు వ్యూని తనివి తీరా ఎంజాయ్ చేయండి. గైస్ మనమైతే టైగర్ హిల్స్ చేరుకున్నాం, అండ్ ఇక్కడ నుంచి మనం క్లియర్గా ఆ మౌంటైన్ చూడొచ్చు. కాకపోతే క్లౌడ్స్ కొంచెం ఉన్నాయి, క్లౌడ్స్ కానీ లేకపోతే ఇందాక మనం చూసినట్టు చాలా క్లియర్ కట్గా చూడొచ్చు అనమాట. అంత బాగుంటాయి. ఇది పార్ట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ అని నేను అంటున్నా, ఎందుకంటే ఇది ఆ కొండలో ఒక భాగం అనమాట. ఇది చూడండి, వ్యూని అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. గాయస్ ఏంటంటే టైగర్ హిల్స్ చూసుకొని కొంచెం దూరం వచ్చాం. అక్కడి నుంచి ఒక రఫ్గా ఒక 50 కిలోమీటర్స్ దగ్గరలోకి వస్తాం. ఇంత దూరం వచ్చినా సరే ఆ మంచు కొండలు ఇంకా మమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్నాయి, అంటే ఇలా కనిపించకపోవచ్చు కానీ కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంచెం ప్లేస్ అది నీడగా ఉంది, కొంచెం బాగుంది కదా అని ఆగాం. కొంచెం ఏదైనా తినేసి వెళ్దామని, చిన్నది రెస్ట్ అనమాట మాకు బండి కింద. ఎందుకంటే ఒకటే డౌను, అంటే వెహికల్స్ కార్లు కూడా ఫస్ట్ గేర్లో వెళ్తున్నాయి అనమాట. అంటే ఫస్ట్ గేర్లోనే డ్రైవ్ చేయలేదు. దగ్గర ఒక 10-15 కిలోమీటర్లు ఉంది అలాగా. సో మరి అంతంత డౌన్ ఒకేసారి స్కూటీ మీద వెళ్ళిపోతే ఏం ఇబ్బంది అవుద్దని ఆగాం అనమాట. అది సంగతి. నెక్స్ట్ మళ్ళీ గాయస్ మేమైతే మొత్తానికి గ్యాంగ్టాక్ చేరుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకున్నాం. అది కూడా సిటీ నుంచి ఒక 4 కిలోమీటర్స్ రేడియేషన్ గ్యాప్ ఉంటుంది. రేపు వచ్చేసి నతుల పాస్ అది లీవ్ అంట, రేపు ఉండదు, మళ్ళీ ఎల్లుండే చూద్దాం అయితే. ఓకే, విషయం ఏంటంటే మేము మార్నింగ్ డార్జిలింగ్ దగ్గర బయలుదేరినప్పుడు ఏం తినలేదు అసలు. ఏం తినకుండానే అవన్నీ తిరిగి చూసి మధ్యలో ఒక యాపిల్ తిన్నాం. యాపిల్ తిని ఆ తర్వాత మధ్యలో ఒక దగ్గర కురుకురే, ఒక దగ్గర బ్రెడ్, మామూలుగా మనం పాల్లో ముంచుకొని తింటాం కదా బ్రెడ్, ఆ బ్రెడ్ అంతే. అది కూడా 3-4 పీసెస్ అనమాట అంతే. ఇంకేం తినలేదు మధ్యలో. ఫుడ్ ఏదైనా రైస్ కానీ చపాతీ కానీ ఏమీ తినలేదు. 1 డే అంతా తినకుండా ట్రావెలింగ్ చేసినా మన ఎనర్జీ తగ్గలేదు, ఎనర్జీ ఎక్కడ డ్రాప్ కూడా అవ్వలేదు. అది సంగతి. ఓకే, డార్జిలింగ్లో కూడా మేము చల్లటి నీళ్ళు, ఐస్ ముక్కల్లాగా ఉన్న నీళ్ళతో స్నానం చేసాం. ఎందుకంటే మేము తీసుకున్న రూమ్లో గేజర్ లేదు. ఈ రూమ్లో గేజర్ ఉంది అంటే పర్వాలేదు, బాగానే చేయొచ్చు. ఇప్పుడు హాట్ వాటర్ చేయొచ్చు. బయట ఏమో ఎరగదీసేసాను యాక్చువల్లీ. మార్నింగ్ వ్యూ బాగా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అటంతా ఏమో ఉన్నాయి సిటీ, అదే సిటీ. మార్నింగ్ బాగా కనిపిస్తుంది, మంచి వ్యూ పాయింట్లో తీసుకున్నాం. ఇకపోతే ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్గా మళ్ళీ స్నానం చేసి, అంటే హాట్ వాటర్ కదా కొంచెం రీఫ్రెష్ అవుతామేమో. చల్లనీళ్ళు చేస్తే బాడీ ఎనర్జీ పెరుగుతుందని నా ఫీలింగ్. చూద్దాం గాయస్. రేపు అయితే నతులా పాస్ అయితే లేదు, మనం చైనా బోర్డర్ చూడడానికి అయితే వచ్చాం కదా. ఎంత దూరం ప్రస్తుతానికి అయితే అదే లేదనమాట. రేపు సెలవు, ఎల్లుండి ఓపెన్. రేపు ఈ లోకల్లో ఏమేమి చూడాలి ఏంటనేది రీసెర్చ్ చేసుకొని చూసుకొని మీకు కూడా అప్డేట్ ఇస్తాను. ఓకే, సీ యూ దెన్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఓకే, బాయ్ బాయ్.